నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో అయితే మనం చూస్తున్నాము. సో, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా వర్క్ చేస్తుందంటారు? ఏం లేవు మనకు ఎప్పుడు ఏం చేయాలి ఏ గవర్నమెంట్ మనం చేయాలి మనం గవర్నమెంట్ రావాలి మోదీ సర్కార్ మంచిగా ఉంటుంది అందరికి మనం కోసం మోదీ సర్కార్ ఉండాలి బీజేపీ ఇప్పుడు కేంద్రంలో మోదీ సర్కారే ఉంది. మరి రాష్ట్రంలో చేయడానికి ఎవరున్నారు మరి? చేస్తానికి కూడా అదే ఉండాలి అది కూడా ఒక్కోసారి రావాలి ఇక్కడ కూడా బీజేపీ సర్కార్ రావాలి ఇక్కడ కూడా కానీ ముస్లిమ్స్ కూడా ఉండాలి కదా. మరి బీజేపీ సర్కార్ వస్తే ముస్లిమ్స్ని ఎల్లగొడతామంటారు? ఆయనకి మంచి ఆయన కూడా ఎవరు కూడా చూస్తే ఆయనకి తెస్తా అట్లా ఏం లేదు అందరికి మంచిది అది కూడా అంటే ఇప్పుడు బీజేపీ అంటేనే మత కలహాలను లేపుతుంది, మతాలను దూరం చేస్తుంది అని అంటున్నారు కదా. అట్లా ఏం లేదమ్మా ఊకో చెప్తారు అట్లా ఏం లేదు అందరూ ఒకటే చెప్తారు అట్లా ఏం లేదు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నచ్చట్లేదు? ఎందుకు లేదు ఎప్పుడు ఎవరు ఛార్జ్ చేయాలి ఇంకా సరే గరీబ్ ఛాయ్ హిందూ ధర్మం ఎప్పుడు ఛార్జ్ చేయాలి అంతర్కం చేయాలి అంటే ఫ్రీ పథకాలు ఇస్తుండ్రు కదా, సన్న బియ్యం రాలేదా మీకు? సేమ్ బియ్యం పెద్ద బియ్యానికి సేమ్ చందన చేసి ఇచ్చిన అది కూడా పెద్ద బియ్యం చిన్న చేసి ఇస్తున్నారు అది కూడా ఇచ్చిన మంచిది ఇచ్చిన కానీ అది కూడా మరి మనకు కావాల్సినవి అందిస్తున్నారు కదా. ఫ్రీ బస్ కానీ, 500 రూపీస్ గ్యాస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఇస్తున్నంటే కరెక్ట్ ఏరే రకరకాల ఇస్తున్నారు కానీ బాగుంది కానీ మనం కావాలి అది ఒకటి బీజేపీ సర్కార్ ఎక్కడే అంటే బీజేపీ ఫిక్స్ అయ్యారు కానీ మంచి అనేది తెలియట్లేదు. తెల్లటి ఉన్నది అది కూడా చేశారు అది కూడా రేవంత్ రెడ్డి సార్ చేశారు అది కూడా నేను మంచిది చేశాను కాబట్టి బీజేపీ సర్కార్ ఉంటుంది అందరికీ మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్లో మీకు నచ్చింది ఏంటి అసలు? మరి మంచి చేస్తే అందరికీ ఏమి ఇచ్చారా బస్సు ఫ్రీ కాదు బియ్యం ఇచ్చారా బతుకమ్మ డబ్బులు ఇచ్చారు అట్లా ఏమి ఇచ్చారు ఎవరికి వెళ్ళి ఇచ్చారు మనం ఇవ్వాలి అందరికి ఇచ్చారు.